2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ధనపరంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. దానికోసమై హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలో మాత్రం, అలాగే ఈఎంఐ కట్టే విషయాల్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆడవాళ్ళతో ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని మీరు లలితా సహస్రనామం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ, బీపీకి సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఇలాంటి ఇబ్బంది నుంచి తగ్గి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీ జన్మ జాతకంలో దశమాధిపతి ఏ గ్రహాలతో కంజంక్షన్ అయి ఉన్నాయి, అలాగే D10 చార్ట్ అంటే కెరియర్ చార్ట్లో శని ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఇలాగన్నీ చూసుకోండి. ఇబ్బందికరంగా ఉంటే గనక కొంచెం హనుమాన్ చాలీసా కూడాను చదువుకోండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.